హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వచ్చే ముందు ఒక పెద్ద ఆయన నా ఆటో ఎక్కాడనమాట. తిరుచానూరుకి బాడుకు వెళ్ళుంటే ఇంకెలాగో రిటర్న్ వస్తున్నాను కదా అనేసి నా పెద్ద ఆయన ఎక్కించుకొని వచ్చానమాట. వస్తే ఆయన స్టోరీ అంతా చెప్పాక నాకు చాలా బాధ వేసేసింది ఫ్రెండ్స్. అసలు చాలా ఏడుపు వచ్చేసింది కూడా. అసలు అప్పట్లో బాగా కష్టపడి బాగా సంపాదించి చాలా సంపాదించాడంట. మామిడితోపులంట, ఇల్లంట, వాకిలంట, పొలాలు గిలాలన్నీ బాగా సంపాదించాడంట. ఇప్పుడు ఎవరు చూడకుండా పోయేకాలకి ఇక్కడ అనాథాశ్రమం కోసం వెతుక్కుంటూ వచ్చేసి నేనేదో మామూలుగా ఊరికి ఎక్కడికైనా వెళ్ళేదానికి ఏమైనా వెళ్తున్నాడేమో, ఆ ఊరైనేమో అనుకున్నా. మొత్తం స్టోరీ మొత్తం చెప్పాడు. అసలు చాలా ఏడుపు వచ్చింది. వాళ్ళ కొడుకు చనిపోయాడంట, వాళ్ళ కూతురు బెంగళూరులో ఉందంట. ఆయన పేరు మీద బ్యాంకులలో డబ్బులు వేసుకొని పొలాలు అన్నీ ఉంటే సంతకాలు ఏదో పెట్టించుకొని మోసం చేసేసారంట. అసలు ఇంకా ఆయన ఎటు పోవాలో తెలియకుండా అనాథాశ్రమం ఎక్కడైనా ఉందేమో అనేసి వెతుక్కుంటూ వచ్చినాడంట. మళ్ళీ నేను మామూలుగా ఒక అనాథాశ్రమం అక్కడికి వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్. అసలు అక్కడికన్నా ఎత్తుకుని చేర్పిద్దామని తిరిగి ఆయన ఎక్కడైతే ఎక్కినాడో అక్కడే ఉంది. కానీ ఆయన తెలియదు కదా నాకు. బస్ స్టాండ్ అనే కలిసి బస్ స్టాండ్కి తీసుకొచ్చేసిన. మళ్ళీ ఆయన కోసం మళ్ళీ రిటర్న్ పోయేసి అనాథాశ్రమం కాడికి వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి, అందులో వేరే బెడ్లు ఇక్కడ ఖాళీ లేదు, కానీ ఇంకా చాలామంది కూడా ఉన్నారు, ముందే బుక్ చేసి పెట్టుకున్నారు, వాళ్ళందరితో అయితేనే అంత ఈజీగా చేర్చుకోరు అనేసి అని చెప్పేస్తున్నారు. చాలా బాధ వేసింది నాకు. అంత వయసు అయిపోయినా ఎలా ఉంటాడో ఎట్టుంటాడో అనేసి అని బాధ వేసేసింది. మళ్ళీ తిరిగి తిరుచానూరు అమ్మవారి గుడి కాడే అక్కడ అన్నదానం చేస్తారు కదా, ఆ అన్నదానం అక్కడ చూపించేసి ఇక్కడ భోంచేయండి, ఇలా ఇక్కడ వాష్రూమ్స్ అంతా ఉన్నాయి, స్నానాలు చేసుకునే దానికి ఇక్కడ కొద్ది రోజులు చూడండి, మళ్ళీ కావాలంటే ఇంకేడో చోట చూస్తాము అనేసి అని చెప్పినాను అనమాట. మళ్ళీ ఇటు పక్క వస్తావా నాయన, ఎప్పుడు వస్తావా నాయన అనేసి అని అన్నాడు. చాలా బాధ వేసేసింది ఆయన మొహం చూస్తూ ఉంటే. అసలు ఏంటో ఫ్రెండ్స్, మనుషులు దేవుడు ఎంత వయసున్న నాళ్ళు అంత కష్టపడి ఆఖరికి ఆయన ఇక్కడ ఇలాగంతా రావాల్సి వచ్చిందని నాకు చాలా బాధ వేసేసింది. అసలు వదిలేసి వస్తా ఉంటే కూడా చాలా బాధగా అనిపించింది. దండం పెట్టాడు ఫ్రెండ్స్ 2 చేతులతో. అసలు కనీసం ఆయనకి ఆ అనాథాశ్రమంలో రూమ్ అన్నా దొరుకుంటే కొంచెం హ్యాపీగా ఉండేదేమో అనిపిస్తుంది. అలా ఎలా వదిలేసి వచ్చేసినప్పుడు అని ఒక పక్క బాధ వేస్తుంది కూడా. అసలు నాకైతే నీకు పుణ్యం ఉంటుంది నాయన, దేవుడు నేను చల్లగా చూస్తాను నాయన అని చెప్పుకుంటానే వస్తానన్నాడు. ఏం చేసుకోరు ఫ్రెండ్స్ వాళ్ళు కనీసం ఒక దావన్నా చేసి చూపించుంటే ఒక హ్యాపీగా ఉండేది నాకు. అసలు ఒక 12-13 ఏళ్ళ ముందు అనుకున్న చాలా వరకు ఇలాంటివన్నీ మనం తెలుసుకొని ఇలాగా బాధపడే వాళ్ళని ఒక ఆశ్రమంలో చేర్పించాలి, మనకి ఇలా రోడ్డు మీద కనిపించిన వాళ్ళు బాధపడే వాళ్ళని అనేసి అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైనా మామూలుగా వెళ్తానే కానీ వచ్చేస్తూ ఉంటానే కానీ ఇలా ఎప్పుడు చేర్పించింది లేదు. ఇదే ఫస్ట్ టైం. సరే తీసుకెళ్ళి చేర్పిద్దామని అనుకుంటే అక్కడంతా అలా జరిగింది. ఇంకా చాలా చోట్లు ఉన్నాయంట ఉండేదైతే, కాకపోతే నాకు అంతగా ఐడియా లేకుండా నేను ఎలా పోవాలి ఎలా రావాలనేసి అని. కానీ చాలా ఇయర్స్గా ఇది ఒక డ్రీమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాకు. ఇలాంటి వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపాలనే ఒక డ్రీమ్ అయితే ఉంది. కానీ నేను బ్రతకడమే ఒక కష్టంగా ఉంది. ఇంకా నేను ఎలా చేయగలుగుతాను? ముందన్న దేవుడు నా జీవితంలో అలాంటి చిన్న సాయాలు చేసి ఒక హ్యాపీని పొందాలనేది నా ఆశ. ఆ దేవుడు నా ఈ ఆశ కన్నా ప్రాణం పోస్తాడో ఇది కూడా నిరాశ చేస్తాడో తెలియదు. ఆయనకే అప్పచెప్పేస్తున్నాను. కానీ ఫస్ట్ ఇప్పుడే నాకు ఎదురైంది. కానీ చేర్చుంటే ఒక హ్యాపీ అయి ఉంటుంది, చేర్చలేకపోయిన దానికే బాధగా ఉంది నాకు. అసలు అలా తిరుచానూరు అమ్మవారి గుడి కాడే వదిలేసిన. ఎక్కడైతే ఎక్కించుకున్నాను తిరిగి దేవుడు అక్కడే ఎత్తుకుని వెళ్ళిపోయినాడు నన్ను. ఆయన్ని తీసుకెళ్ళి నేను అక్కడే వదిలిన, ఇక్కడే బాగుంటుంది, సేఫ్టీగా ఉంటుంది అనేసి. ఎంత కష్టపడి ఏం ప్రయోజనం ఫ్రెండ్స్? వయసు అయిపోయిన చివరి క్షణాలలో పిరికిన అన్నం కోసం ఎన్ని పాటలు పడాల్సి వస్తుంది. అసలు చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫోటో కూడా పెడుతున్నాను చూడండి, మీకు ఎవరికన్నా తెలిస్తే
మీ వల్ల అయినా ఇది చేయండి, హెల్ప్ చేయండి. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీ చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు కదా, అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఆయన తిరుచానూరు అమ్మవారి దగ్గర గుడిలోనే వదిలేస్తున్నాను. ఆయన ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో మళ్ళీ ఎటు పోతాడో కూడా తెలియదు అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.